హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ముక్కోటి ఏకాదశికి స్పెషల్గా స్వామికి మనం నైవేద్యంగా ఏం ప్రిపేర్ చేయాలన్నది ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను. ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి ఎల్లుండి 23వ తేదీన ఉంది కదండి. అప్పుడు మనం ఇలా సింపుల్గా చాలా రుచిగా స్వామికి ఇష్టమైన నైవేద్యంని ప్రిపేర్ చేసి పెడితే చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్తే, నేను ఇక్కడ రైస్ని నానబెట్టి పెట్టుకున్నాను. తర్వాత 1 కప్ బెల్లం తీసుకున్నాను. రైస్కి డబల్గా సగ్గు బియ్యంని నైటే నానబెట్టి పెట్టుకున్నాను. ఇక్కడ కప్పులో ఉన్నది కొబ్బరి పాలండి. కొబ్బరి పాలు తీసిన తర్వాత ఇది కొబ్బరి వేస్టేజ్ అన్నమాట. కోకోనట్ మిల్క్తో ప్రిపేర్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి డ్రై ఫ్రూట్స్ అండి. ఇలాచీ పౌడర్, పచ్చి కొబ్బరి ముక్కలు, కొన్ని ఎండు ద్రాక్ష, కొన్ని జీడిపప్పు, కొన్ని బాదం పప్పులని కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ చూపిస్తున్న కప్తో 1 కప్ నెయ్యిని తీసుకున్నాను. వీటన్నిటితో మనం ప్రిపేర్ చేసే ఈ నైవేద్యం చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని కొబ్బరి పాలని ఇందులోకి వేసేసుకున్నాను. ఇదే కప్లో 1/2 కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడర్ని తీసుకున్నాం కదా, 1/2 టీ స్పూన్ యాడ్ చేసేసుకొని ఈ పాలు మరిగించుకోవాలి. కాస్త మనకి పాలు ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మనం నానబెట్టిన రైస్ ఉంది కదా, ఆ రైస్లో వాటర్ని వంపేసుకొని ఆ రైస్ని ఈ పాలలోకి యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. రైస్తో పాటుగా మనం సగ్గు బియ్యంని కూడా యాడ్ చేసుకోవాలండి. ముందుగా రైస్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత సగ్గు బియ్యంని కూడా యాడ్ చేసుకొని రెండింటిని ఉడికించుకోవాలి. మనం ముందుగానే నానబెట్టేసాం కాబట్టి ఇవి ఉడకడానికి ఎక్కువ సమయం అయితే తీసుకోవు, చాలా త్వరగానే ఉడికిపోతాయి. సగ్గు బియ్యంని వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి. ఇవి మనకి ఉడికేలోపు బెల్లంని కరిగించుకోవాలి. ఏ కప్తో బెల్లం తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇలా కలుపుకుంటూ బెల్లంని ఉడికించుకోవాలి. బెల్లం బాగా కరిగిపోయే వరకు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ బెల్లంని సిరప్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు బెల్లం కరిగిపోయింది కాబట్టి దీన్ని పక్కన చల్లారబెట్టుకుందాం. ఈలోపు మనకి ఈ బియ్యము తర్వాత సగ్గు బియ్యం కూడా బాగా ఉడికాయి కాబట్టి మనం ఇప్పుడు ఇందులోకి తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ యాడ్ చేసేసుకుంటున్నాను. మీరు వీటిని కావాలంటే నెయ్యిలో వేపుకోండి. ఇలానే వేసుకొని ఉడికించుకున్న టేస్ట్, ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. స్పెషల్గా కొబ్బరి పాలు, పచ్చి కొబ్బరి ముక్కలను యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ రెసిపీ రుచి చాలా బాగుంటుందండి. స్వామికి ఇలా ప్రిపేర్ చేసి పెడితే చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇది బాగా ఉడికేటప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న జాగరి సిరప్ని ఇలా స్ట్రెయిన్ చేసుకోండి. ఏదైనా చెత్త చెదారం లాంటివి ఉంటే స్ట్రెయిన్ అయిపోతాయి. ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి పర్ఫెక్ట్గా కొలతలు అన్నట్టు ఏం లేవండి. ఒక 1/2 కప్పు రైస్ తీసుకుంటే 1 కప్పు సగ్గు బియ్యం, అదే కప్తో 1 కప్పు బెల్లం ఇలా తీసుకున్నాను నేను. చూడండి, మనం బెల్లం యాడ్ చేసిన తర్వాత బాగా ఉడకడం స్టార్ట్ అయింది కదా. మనం యాడ్ చేసిన బెల్లం మొత్తం ఈ రెసిపీలో కలిసిపోయి రైస్ బాగా కలర్ చేంజ్ అయిపోతుందండి. అంతవరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పొంగిపోకుండా చూసుకోవాలి. బాగా కలర్ఫుల్గా అయిపోయే వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. బెల్లం బాగా దీంతో కలిసిపోతే ఇలా కలర్ఫుల్గా తయారవుతుంది. చూసారు కదా, మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉంటేనే చాలా బాగుంటుందండి. మరీ గట్టిగాను ఇంకా జారుడుగా ఉంటే అస్సలు బాగోదు. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న 1 కప్ నెయ్యిని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం.
అంతే అండి, మీరు కూడా ఇదే విధంగానే ట్రై చేయండి. చాలా రుచికరమైన ఈ నైవేద్యంని, ఈ సగ్గుబియ్యం పొంగల్ని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను మరిన్ని రెసిపీస్తో మీ ముందుంటాను. ఇప్పుడు మనకి ఈ రెసిపీ రెడీ అయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసేసుకొని, ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని, సర్వ్ చేసేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు. ఈ ముక్కోటి ఏకాదశికి సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.